జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. హైదరాబాద్లో రాజకీయాలు వేడెక్కాయి. 1984 నుంచి హైదరాబాద్లో అప్రతిహతంగా గెలుపొందుతూ వస్తున్న ఓవైసీ కుటుంబానికి ఓటమి భయం ఆవహించినట్టుగా కనిపిస్తుంది. ఓటమి ఖాయమని తెలిసిన నాయకులు చేసే ఆరోపణల్లాగే తాజాగా చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను జైలుకు పంపడానికి కుట్ర పన్నుతున్నారని, తమకు ముఖ్తార్ అన్సారీ లాగా స్లో పాయిజన్ ఇచ్చి చంపేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు, తన గెలుపును జీర్ణించుకోలేని కొందరు ఈసారి ఎలాగైనా ఓడించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. తమను హత్య చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, సరిగ్గా ముఖ్తార్ అన్సారీ లాగే తమను అంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈద్ మిలాద్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా సదరు వ్యాఖ్యలు చేశారు అక్బరుద్దీన్. అయితే ఈ వ్యాఖ్యలు చేయటం వెనుక పెద్ద కారణమే ఉండి ఉంటుందంటారు విశ్లేషకులు. అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు గల కారణాలను తెలుసుకునే ముందు అసలు ఇది జరిగే అవకాశం ఉందా అనే విషయాలను తెలుసుకుందాం. ఓవైసీ సోదరులను అరెస్టు చేసేంత అవసరం బీజేపీకి లేదు. ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ ప్రభావం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అంతగా లేదు. ముస్లింలకు తానే టేకేదారు అన్నట్లుగా జాతీయ మీడియాలో ఓవైసీ స్పీచ్లు ఇస్తూ ఉంటారు. మోదీ తీసుకొచ్చే ప్రతి పథకాన్ని ముస్లింల కోణంలో తప్పుపడుతూ ఉంటారు. సిఏఏ, యూసీసీ, ఎన్ఆర్సీ వంటి వాటిని ఓవైసీ తప్పుపడుతుంటారు. కాంగ్రెస్తో పాటు దేశంలోని విపక్షాలన్నీ వీటిని తప్పుపడుతున్నా వీటిని కాస్తంత తార్కికంగా తప్పుపట్టే వారు ఓవైసీ ఒకరు. హైదరాబాద్ ఎంపీగా అతనికి ఓ ప్రత్యేకత ఉంది. అయితే ఓవైసీపై అవినీతి ఆరోపణలు ఏవీ లేవు. వీరిపై ఉన్న ఆరోపణలంతా హైదరాబాద్లో ముస్లింలను రెచ్చగొట్టి మత ఘర్షణలను సృష్టిస్తారని అందరూ విమర్శిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్లో ఆ స్థితి లేదు. నగరంలో తీవ్రమైన మత ఘర్షణలు జరిగి దాదాపుగా దశాబ్ద కాలం గడుస్తోంది. 1980ల నుంచి 2000 సంవత్సరాల మధ్యలో దేశంలో ఉన్న రాజకీయ స్థితిగతుల కారణంగా అక్కడ ఘర్షణలు జరిగాయి. దీనికి ఓవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ కూడా కారణమైంది. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రజల ఆలోచన సరళిలో మార్పులు వచ్చాయి. మతపరంగా కంటే తార్కిక ఆలోచన ప్రజల్లో ఎక్కువైంది. దీంతో పాటు ప్రస్తుతం అల్లర్లకి పాల్పడినా భవిష్యత్తు నాశనమవుతుందనే ఆలోచన అందరిలోనూ ఉంది. దీంతో పాటు పాత బస్తీలో మజ్లిస్ పార్టీకి 1990ల కాలంలో లభించిన ఆదరణ లేదు. ఆ పార్టీకి బయటి పార్టీల నుంచి లభిస్తున్న మద్దతు కూడా అంతంత మాత్రంగానే ఉంది. అంతేకాకుండా ఒకప్పుడు మజ్లిస్ పార్టీ అంటే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు భయపడేవి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మజ్లిస్కు అనుకూలంగా వ్యవహరించేవి. ఓవైసీ సోదరులకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అల్లర్లు సృష్టిస్తారనే భావన రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండేది. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే ఓవైసీ సోదరులపై కాస్తంత కఠినంగా వ్యవహరించారు. అసదుద్దీన్ను జైల్లో వేసి మరీ కొట్టించిన చరిత్ర వీరికుందే. ఇక రాజశేఖర్ రెడ్డి వంటి వారైతే ఏకంగా హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి హిందూ ఓట్లు ఉన్న స్థానాలను విడదీసి ముస్లిం ఓటర్లకి అడ్డాగా మార్చడానికి సైతం సహకరించారు. తద్వారా అక్కడ ఓవైసీ గెలుపు సునాయాసమవుతూ వస్తోంది. అతనికున్న పార్టీల సహకారం వల్లే వీరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఎవరు ఏ చర్యలు తీసుకోలేదు. ఇందుకు ఒక్క ఉదాహరణను పరిశీలిస్తే అర్థమవుతోంది. 2013లో ఒక ఎన్నికల ర్యాలీలో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు 25 కోట్ల మంది ఉంటే హిందువులు 100 కోట్ల మంది ఉన్నారు. 15 నిమిషాల పాటు పోలీసులు లేకుండా చూడండి, అప్పుడు హిందువుల జనాభా ఎంతుంటుందో తేలుతుందని హెచ్చరించాడు. మరో ఘటనలో నిజామాబాద్లో హిందూ దేవతలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. ఈ సంఘటనలకు సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీ 120B, 153A, 295, 298, 188 సెక్షన్ల కింద పోలీసులు సుమోటాగా కేసులు పెట్టారు. ఈ వ్యాఖ్యలు ఓవైసీ బహిరంగంగానే చేసింది. అది కూడా బహిరంగ సభలో అందరి ముందు చేశారు. దీనికి ప్రసంగం విన్న ముస్లింలంతా కేరింతలు కొట్టారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు కోకొల్లలుగా ఇంటర్నెట్లో దర్శనమిస్తాయి. కానీ వీరిపై చర్యలు లేవు. ఈ కేసులకి సంబంధించి మొదట్లో అరెస్ట్ అయిన ఆయన 40 రోజుల పాటు జైలు శిక్షను కూడా అనుభవించారు. ఈ కేసు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు సుమారుగా 30 మంది సాక్షులని ప్రశ్నించింది.
సిఐడి ఛార్జ్ షీట్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ని అధికారులు ప్రస్తావించారు. దీంతో పాటు వీడియో ఫుటేజ్ లో ఉన్న వాయిస్ అక్బరుద్దీన్ ఓవైసీదే నిపుణులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన నాంపల్లి న్యాయస్థానం ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాదు ఇందులో ఆధారాలు లేవంటూనే ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని జడ్జి సూచించారు. ఆధారాలు లేకపోతే ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని జడ్జి వ్యాఖ్యానించడానికి కారణమేంటి అంటే నాడు విచారణ చేసిన దర్యాప్తు విభాగాలు కావాలనే ఆధారాలను కప్పిపెట్టేశాయా అనే అనుమానాలు ఉన్నాయి. ఇదంతా ప్రభుత్వాల అండ లేకుంటే జరిగేదా అనే సందేహాలు అందరిలోనూ తలెత్తుతాయి. ఓవైసీకి ఒకప్పుడు ప్రభుత్వాల నుంచి అంతటి మద్దతు లభించేది. కానీ బీఆర్ఎస్ కూటమి తర్వాత ఆ మద్దతు చాలా వరకు తగ్గిపోయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నుంచి మద్దతు ఉందని అంటున్నా అనుకున్నంత స్థాయిలో లేదు. ఈ క్రమంలో ఓవైసీ సోదరులు నిర్జీవంగా ఉన్నారు. ఈ క్రమంలో వీరిని అరెస్టు చేసినా అంతగా ఉపయోగం లేదు. అంటే వీరి అరెస్టుపై అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు ఎటువంటి ఆధారము లేదు. కానీ ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటి అనే విషయానికి వస్తే వారిలో ఓటమి భయం పట్టుకున్నందుకే సదరు వ్యాఖ్యలు చేసినట్లుగా అర్థమవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీ స్థానంలో బీజేపీ బలమైన అభ్యర్థిని నిలబెట్టింది. మాధవిలత విరించి హాస్పిటల్స్ అధినేత. అప్పటి వరకు రాజకీయ ప్రస్తావన ఏమీ లేకపోయినా చిన్నప్పటి నుంచి పాత బస్తీలోనే పుట్టి పెరగడం, హిందూ ఆచారాలు సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడటం, అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న మత రాజకీయాలను అదే స్థాయిలో తిప్పికొట్టడం మాధవిలత ప్రత్యేకత. ఒకప్పుడు హిందూ ఐకాన్ గా ఉన్న బద్దం బాలరెడ్డి మజ్లిస్ అభ్యర్థి సలావుద్దీన్ ఓవైసీకి తీవ్రమైన పోటీ ఇచ్చారు. దాదాపుగా ఓవైసీ ఓడినంత పనైంది. ప్రస్తుతం మాధవిలత కూడా అదే స్థాయిలో ఓవైసీకి పోటీ ఇచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోటీ ఇవ్వటమే కాదు, మాధవిలత ధాటికి ఓవైసీ సీటు గల్లంతనే అంచనాలు వెలువడుతున్నాయి. పాత బస్తీలో ప్రచారంతో పాటు అక్కడున్న సమస్యలను ఎత్తిచూపుతూ అప్రతిహతంగా ముందుకు సాగుతున్నారు మాధవిలత. దీనికి తోడు జాతీయ మీడియాలో కూడా మజ్లిస్ పార్టీని ఎండగడుతున్నారు. కేవలం మతపరమైన రాజకీయాలతో ముందుకు సాగుతున్న ఓవైసీకి మాధవిలత గట్టి పోటీనే ఇస్తున్నారు. ఇక దీనికి తోడు చివరి నిమిషంలో ఎంబీటీ తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడంతో మజ్లిస్ పార్టీకి కొత్త చిక్కొచ్చి పడింది. ఎంబీటీ పోటీ చేయడంతో పాటు పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ అవగాహన కార్యక్రమాలు చేస్తోంది. ఇక బీజేపీ ప్రత్యేకంగా ఓ క్యాంపెయిన్ చేపట్టింది. హైదరాబాద్ లోక్సభ పరిధిలో సుమారు 1,70,000 కొత్త ఓటర్లు నమోదయ్యారు. మలక్పేట్, గోషామహల్, చార్మినార్, కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోనే ఎక్కువ సంఖ్యలో కొత్త ఓటర్లు నమోదు పెరిగిందని ఎన్నికల సంఘం ఇటీవలే ప్రకటించింది. గత ఎన్నికల్లో సుమారు 5,000 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటారు. ఇక నోటా ఓట్ల సంఖ్య పెరిగింది కూడా ముస్లిం మెజార్టీ ఓట్లున్న ప్రాంతాల్లోనే అని గణాంకాలు రుజువు చేస్తున్నాయి. ఈ మొత్తం కారణాల రీత్యా బీజేపీ గట్టెక్కే అవకాశం ఉందనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. అతి తక్కువ మెజార్టీతో అయినా సరే ఓవైసీని మట్టి కరిపించే ఛాన్స్ ఉందంటారు నిపుణులు. ఇక వీటికి తోడు దశాబ్దాలుగా మజ్లిస్కు ఓటు వేస్తున్న ముస్లిం ఓటర్లలో అసంతృప్తి తారాస్థాయికి చేరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఈ వాస్తవాన్ని రుజువు చేశాయి. యాకత్పురా అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎంబీటీ వైపు మొగ్గిన ముస్లిం ఓటర్లు మజ్లిస్ ను దాదాపుగా ఓడించినంత పనిచేసింది. సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్లోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కేవలం 2,000 ఓట్లతో మజ్లిస్ అభ్యర్థి విజయం సాధించాడు. మజ్లిస్ కంచుకోటలుగా చెప్పే చార్మినార్, కార్వాన్, మలక్పేట స్థానాల్లో బీజేపీ 2వ స్థానంలో నిలిచింది. ఈ సంకేతాలతో హైదరాబాద్ స్థానంలో అసదుద్దీన్ ఓవైసీ గెలుపు అంత సునాయాసం కాదనే సంకేతాలు వస్తున్నాయి. ఇది ఓవైసీ సోదరులని కలవరపాటుకి గురి చేస్తుంది. ఈ కారణంగానే ప్రస్తుతం సింపతి గేమ్ కి తెరతీశారా అనే అనుమానాలు వస్తున్నాయి. తమను గెలిపించుకోకపోతే ఇక తాము ఉండమనే సింపతిని ప్రజల్లో కల్పిస్తే వారు ఓటు వేస్తారనే ఆలోచనతోనే ఈ వ్యాఖ్యలు చేశారా అనే అనుమానాలకి కొంతమంది విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.